హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు సెంటిపోటీ వచ్చేసి మా డాడీకి నాకు చికెన్ బగారా రైస్, చికెన్ కర్రీ బగారా రైస్, కట్టెల పొయ్యి మీద వండిన చికెన్ కర్రీ, కట్టెల పొయ్యి మీద వండిన బగారా రైస్ అనమాట. మా మొక్కజొన్న చేనులో ఇక్కడే వంట చేసుకున్నాం, ఇక్కడనే ఫుడ్ ఛాలెంజ్ కూడా పెట్టుకోబోతా ఉన్నాం అనమాట. తండ్రి కొడుకులకు పోటీ, మరి ఎవరు గెలుస్తారు ఏందనేది చూద్దాము. అరిటాకులో మంచిగా సర్వ్ చేసుకున్నాం, టేబుల్ కూడా ఇక్కడికే తెచ్చేసుకున్నాం చేనులో. ఇక మా మొక్కజొన్న చేను వెనకాల కనబడతా ఉంది కదా, ఇంకొక 20 రోజులు అయితే మొక్కజొన్నలు కూడా తెంపుకోవచ్చు, అంటే కంకులు తెంపుకోవచ్చు. ఓకే, స్టార్ట్. రెడీ, 1 2 3 స్టార్ట్. రైస్ ఎంత పెట్టుకున్నాం బావా? రైస్ 750 గ్రాముల 750 గ్రాముల రైస్, ఇక చికెన్ కర్రీ. ఇదివరకు తలకాయ కూరలో డాడీ గెలిచిండు. అవును, నెక్స్ట్ మటన్ పెట్టుకోవాలి అని అనుకున్నాం, కానీ ఇంకా మటన్ మేము పోయేసరికి అయిపోయింది అనమాట. అందుకోసం అని చెప్పేసి ఇప్పుడు చికెన్ కర్రీ. మళ్ళీ నెక్స్ట్ టైం ఎప్పుడన్నా మళ్ళీ మటన్ ఇట్లానే కట్టెల పొయ్యి మీద వండుకొని చేను దగ్గర పోటీ పెట్టుకుంటాము. వెనకాల చూడండి మంచిగా వ్యూ, పచ్చని వాతావరణంలో ఇట్లా మంచిగా చేను దగ్గర ఫుడ్ తినడం అయితే అసలు మస్తు మంచిగా అనిపిస్తూ ఉన్నది. టేస్ట్ ఎట్లుంది బావా? బాగుంది. ఎవరు గెలుస్తారు ఏందనేది చూద్దాం ఇక ఈ యుద్ధంలో. లాస్ట్ టైం డాడీ గెలిచిండు. అవును, మా డాడీ తిన్న తర్వాత ఇంకా 1 కిలో రైస్ కూడా తింటాడు, నేను తినలేను. మామయ్య సూప్ పోసుకోండి. మామయ్య ఎత్తుండి డాడీ కర్రీ బాగుంది. అది ఏ రావసం లేదు, ఒక అన్నం ఉంటే ఒక అన్నం ఉంటే చాలు డాడీకి. చిరుతిండి లాంటివి ఏం తిన్నాడు. ఏమన్నా చెప్పంటే ఏదద్దు, ఎందుకు అన్నం వండు. పీసులు కూడా తినాలి, ఎంబడి మంచిగా మెత్త ఉడకబెట్టిన మంచిగా చెప్పని తినాలి. మా అత్తమ్మ చెప్తాంది మంచిగా మెత్త ఉడకబెట్టిన పీసులు కూడా అయిపోవాలని. తిండి పోటీలో ఖచ్చితంగా అయిపోవాలి కదా అత్తమ్మ, కర్రీ మొత్తం అయిపోవాలి. వడయేసుడే ఇక. మామయ్య కర్రీ కూడా అయిపోవాలి, మొత్తం మళ్ళీ పోసేసుకోండి. బగారా రైస్ కూడా మస్తు అనిపించింది. బగారా రైస్ టేస్ట్ బాగుందా? బగారా రైస్ బాగుంది, టేస్ట్ బాగుంది. అట్లా చెప్పకపోతే మా అత్తమ్మ కొంచెం కోపడుతుంది, అందుకని చెప్తారు వీళ్ళిద్దరు. కష్టపడి మా అత్తమ్మ వండింది కదా, అందుకని. మంచిగా ఉన్నది, మంచిగా అన్ని చేసినాం, అన్ని. ఇక చూడండి చుట్టూ వాతావరణం. ఇంకో మా అత్తమ్మ ఇప్పుడే వంట వేసి మళ్ళీ వడ్డించి, ఇంకా మా పిల్లలు కూడా తింటూ ఉన్నారు ఇట్లా. నువ్వెవరికి సపోర్ట్ అత్తమ్మ? మామయ్యకే ఎక్కువ సపోర్ట్, చిన్నోడు అలవాటు అయింది కదా. ఆహా, మామయ్యకే మా అత్తమ్మ ఫుల్ సపోర్ట్ అట. నేను కూడా మామయ్యకే సపోర్టు. తిన్నట్టే తింటాడు కానీ అన్నీ ఉంటుంది, మరి ఉంటుందా వస్తుందా చూడాలి. చెప్పరా? బగారా రైస్ చికెన్ కాంబినేషన్ అసలు అల్టిమేట్ ఉంటుంది. ఏ చిన్న ఫంక్షన్లో అయినా లేకపోతే చుట్టాలు వచ్చినా ఇదే కాంబినేషన్ చేసుకుంటూ ఉంటాము. మా ఆయన కోసం మా అత్తమ్మ ముక్కలు మంచిగా మెత్తగా ఉడికిచ్చింది, ఉడకబెట్టినట్టు ఉడకబెట్టిందట మా అత్తమ్మ. అంటే హలీంని ఎక్కువ ఇష్టపడతాడు కదా మా ఆయన, అందుకని హలీం చేసిండు అన్నట్టు మా అత్తమ్మ. తిను చెప్ప. అయ్యో గట్ట చేస్తాను ఏంటి? నువ్వు ఎప్పుడైనా చెప్పలు పడిచేది కదా. అన్నం అంతా అన్నే పడుతుంది, ఇంత ముద్ద పడతాను అన్నే పడుతుంది, ఇంత ముద్ద పడతాను. ఒక్కోసారి అట్లా ఒక్కోసారి ఇట్లా అత్తమ్మ. అసలు అయితే ఈసారి బావ ఘన విజయం సాధించబోతాండా.
డాడీ కావాలనే మెల్ల తింటాను నాకు తెలుస్తుంది. లాస్ట్ టైం ఏం చేసిండంటే టక్కడగా స్టార్ట్ అయిన నుండి టక్కడగా ఇదే తిన్నాడు. ఫాస్ట్గా తిన్నాడు మామయ్య. ఎందుకంటే సెకండ్ సారి కూడా ఇక ఓడిపోతే ఎట్లుంటది. చిన్నోడి కోసం కంప్లీట్. బాగా విన్నర్. పెట్టిన చికెన్ ముక్కలు అయిపోయినాయి, రైస్ కూడా అయిపోయింది. మామయ్య ఇంకా అన్నం ఉంది, కొంచెం చికెన్ కూడా ఉంది. డాడీ సార్ మెల్ల తింటాడు, నేను మొత్తం డాడీ కంప్లీట్ చేసిన. లేదు డాడీ లాస్ట్ టైం ఫాస్ట్గా తినలే డాడీ నువ్వు. తలకాయ కూర టక్కడగా తిన్నాడు. అయిపోయింది అది తలకాయ కూర లాస్ట్ టైం టక్కడగా తిన్నాడు. కొంచెం అయ్యో పొద్దుట ఫుల్గా తినేసరికి ఇప్పుడు కొంచెం పోటీ ఇవ్వలేకపోయింది అనమాట మామయ్య. ఎట్లా అనిపించింది బాబా ఫుడ్? ఎట్లా అనిపించింది? మంచి అనిపించింది. మళ్ళీ 2 గ్లాసులు కళ్ళు తాగిండు. నేను అద్దరు అడి తర్వాత తాగుదామని చెప్పిన, అయినా కానీ ఇంకా చిన్న అన్నట్టు తాగిండు. అంటే ఎండకు పని అత్తమ్మ శనగ కొట్టమని చెప్పింది కదా. ఎండు ఉంది కదా అని చెప్పి 2 గ్లాసులు తాగిండు. నేను ఇక అయిపోయినాక కొంచెం తాగుతా. చికెన్ కర్రీ కట్టెల పొయ్యి మీద వండిన చికెన్ కర్రీ, రైస్ కూడా ఎట్లా అనిపించింది బాబు? టేస్ట్ మంచిగా ఉంది. మంచిగా అంటే కట్టెల పొయ్యి మీద వండినందుకో మరి ఎట్నో కానీ డిఫరెంట్ గా అనిపిస్తుంది. అంటే మంచి టేస్ట్ అనేది మంచిగా అనిపిస్తుంది. అంటే టేస్ట్లలో కూడా నాకు అంతగా తెలియదు. ఇది ఏదో మంచిగా ఉందంటే మంచిగా కూడా మంచిగా. మళ్ళీ ఒకటి ఏంటంటే చేను దగ్గర ఏది తిన్నా మస్తు మంచిగా అనిపిస్తుంది. అవును, బావకి మెత్త ఉడికితే చాలు, మా ఆయనకి చికెన్ అయినా మటన్ అయినా మెత్త ఉడికితే చాలు, అది మంచిగా తింటాడు. ఈ చేను వాతావరణానికి కూడా మంచి ఎక్కువ తినబోదు అవుతా ఉంటది. బాబు నీకు సరిపోయింది? ఇంకొంచెం అన్నం ఏమంటావు? సరిపోయింది ఎందుకంటే కళ్ళు పట్టాలి కదా. మంచిగా ఈ పచ్చని వాతావరణంకు ఎంత ఎండు ఉన్నా ఈ చెట్ల కిందకి వస్తే చెట్ల గాడుపుకు మంచిగా చల్లగా, ఈ వాతావరణం కూడా చల్లగా అనిపిస్తా ఉంటుంది. ఈ మళ్ళీ మొక్కజొన్న చేను ఉంటే కూడా నీళ్ళు పెట్టడం వల్లనో లేకపోతే ఆ చేను పచ్చని వాతావరణంకు మస్తు చల్లగా ఉన్నది. మళ్ళీ మా బావి పక్కనే అన్నమాట. ఇది మంచిగా అనిపించింది. ఇట్లా మా మామయ్య ఓడిపోవడం జరిగింది ఈసారి అంతే. ఓడిపోయినావు డాడీ, పోయినసారి బాగా అన్నావు కదా, మస్తు సార్లు అన్నాడు చిన్నోడు ఓడిపోయాడు అని, అట్లా మస్తు సార్లు అన్నాడు కదా. ఇప్పుడు అంటలేడిగా అనే ఛాన్స్ లేకుండా పోయింది. ఒకళ్ళు ఓడిపోతేనే ఒకళ్ళు గెలుస్తారు. అవును, ఇద్దరు పోటీ పడుతున్నప్పుడు ఒకళ్ళు గెలుపు ఒకళ్ళు ఓటమి సహజమే కదా. ఇక అట్లా మొత్తానికి అయితే గెలవడం చాలా ఆనందదాయకం. పాపం డాడీ ఓడిపోవడం నాకు మస్తు బాధ అనిపిస్తుంది. మళ్ళీ తర్వాత బాధపడతారని ఓడిపించి మళ్ళా తర్వాత డాడీ కూడా అట్నే చేసాడు. అది ఓడిపించిండు. చిన్నోడు కూడా మంచిగా తిన్నాడు. అది అన్నాడు అన్నట్టు. మా డాడీ మా అమ్మ నన్ను చిన్నోడు అని పిలుస్తారు అన్నట్టు. అంటే ఇంత పెద్ద అయినా చిన్నోడు అని పిలవడం కొంచెం ఆశ్చర్యకరం. కాదు ఏదో ట్రైన్ లో పోతా అంటే మా చిన్నోడు ఇక్కడ వేయండి, మా చిన్నోడు ఇట్లా అని అంటే వాళ్ళు అన్నారట. మరి మీ పెద్దోడు ఏం చేస్తాడు? నిజంగా చిన్నోడు అని అంటే కొంచెం ఆశ్చర్యం అనిపిస్తుంది. కాకపోతే తల్లిదండ్రులకు ఆ చిన్నోడు ఎంత పెద్ద అయినా ఆ చిన్నోనికి ఇంకో చిన్నోడు పుట్టినా కూడా వాళ్ళకి చిన్నోడే కదా. చిన్నప్పటి నుంచి అట్లా ప్రేమగా పిలుచుకుంటారు కాబట్టి అట్లనే పిలుస్తూ ఉంటారు. నాకు కూడా ఒక్కోసారి మామయ్య కానీ అత్తమ్మ కానీ ఇట్లా అంటుంటే అబ్బా అసలు అనిపిస్తుంది అనమాట. నాకు మా అమ్మ ఉంటే నన్ను కూడా నానిలో బుజ్జిలో పిలిచేది కావచ్చు. ఎంతైనా తల్లిదండ్రులకు వాళ్ళు ముసలోళ్ళు అయి వాళ్ళ నడక అయినా కూడా వాళ్ళ కొందరు భార్యల్ని బుజ్జి అని పిలుస్తారు. బుజ్జి చిట్టి బుజ్జి అని పిలుస్తారు. నేను కూడా విలువన్నా మరి అద్దు వర్షి చిట్టీలు నానేది దారా అని విలువన్నా ఇక్కడ నుంచి. ఒకళ్ళు పనికి వచ్చేది మనకు భార్యను బుజ్జి అంటే అమ్మమ్మ ఉండి నీకు అంటే నీ బిడ్డ కానీ ఇప్పుడు కొందరు బంగారం అని విలువ అంటారట. వాళ్ళే భార్యలో విలువ అంటారట. బంగారం అని విలువాలి నన్ను అని. బంగారం అని పిలిచినప్పుడల్లా కొంత బంగారం ఇవ్వాలి, అప్పుడుగా నవ్వుకుంటారు. భార్యలో ఇవ్వాలి. బంగారం అంటే ఇంకెట్లు అంటే నానమ్మకి కొంచెం అట్లాంటి ఇష్టం ఉండదు అన్నట్టు. ప్రేమ చూపించడంలో చాలా వ్యత్యాసం ఉంటది కదా.
అండ్ కొంచెం డిఫరెన్స్ ఉంటుంది కదా ఏదైనా. అతి ప్రేమ వద్దంటదట నానమ్మ. అట్లా చేనుకి వచ్చినప్పుడు ఎవరో వాళ్ళ భార్యని బుజ్జి అని పిలిస్తే నీ కూతురా బొక్కలు ఎత్తలేనని అది పోతానట్టున్నది కుక్క. వర్షి బొక్కలను తీసి దానికి కుక్కకి తింటది. ఇదండి సరదా తిండిపోతే మా మామయ్య భావన విన్నవడం జరిగింది. చివరి వరకు ఈ వీడియో ఇచ్చిన ధన్యవాదాలు. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.